అందరికీ నమస్కారం. నేను మీ కాకు మురళీరెడ్డి, న్యాయవాది. ముందుగా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియోను మరింత మందికి చూపించేందుకు అవకాశం ఉంటుంది, కాబట్టి లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే మీరు పంచుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారికి తప్పనిసరిగా షేర్ చేయండి. నేను భవిష్యత్తులో ఎటువంటి వీడియోలు చేయాలి, ఏ వీడియోలు చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని, అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్లలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఒక వీడియోలోకి వస్తే, మనం గత వీడియోలో న్యాయవాదిని ఎలా నియమించుకోవాలి లేదా ఎవరు నియమించుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా న్యాయవాదిని నియమించుకునేటప్పుడు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాలపైన మనం వీడియోలో మాట్లాడుకుంటాం. అయితే ఈ వీడియోలో న్యాయవాదిని నియమించుకోవడం బాగుంది. మరి కోర్టుకు వచ్చేటప్పుడు కోర్టులో ఎలా ప్రవర్తించాలి, కోర్టులో ఎలా ప్రవర్తించకూడదు అన్నటువంటి విషయాల్ని ఒక 9-10 పాయింట్లని మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిలో మొదటిగా, కోర్టుకి నిర్ణీత సమయంలో చేరుకోవాలి. ఏదైతే కోర్టుకి నిర్దేశిత సమయం ఉంటుందో అది 10:30 లేదా 10 గంటలు మీ న్యాయవాది తెలిపిన సమయం, లేదా కోర్టుకి ఏదైతే సమయానికి ప్రారంభమవుతుందో ఆ సమయానికి, నిర్దేశిత సమయానికి కోర్టుకి తప్పనిసరిగా చేరుకోవాలి. రెండవది, మీ కోర్టు పేరుని స్పష్టంగా తెలుసుకోండి. చాలామంది కోర్టు అనగానే అక్కడ ఒక కోర్టే ఉంటుందనుకొని నేరుగా ఆ కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టులో 5 లేదా 6 లేదా 10 కోర్టులు, ఇప్పుడు నెల్లూరు లాంటి ప్రాంతంలో అయితే ఒక కోర్టు ప్రాంగణంలో 19 కోర్టులు ఉంటాయి. కాబట్టి కోర్టు అనగానే కోర్టు కాంప్లెక్స్, అది కోర్టుల సముదాయం, కోర్టు భవనాల సముదాయం. కాబట్టి తప్పనిసరిగా కోర్టు పేరుని స్పష్టంగా తెలుసుకోండి. అది మ్యాజిస్ట్రేట్ కోర్టా, లేకపోతే జిల్లా కోర్టుకు మీరు వెళ్తున్నారా, లేకపోతే అది సివిల్ కోర్టా, క్రిమినల్ కోర్టా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జా, సీనియర్ సివిల్ జడ్జా, ఫ్యామిలీ కోర్టా, మీరు ఏ కేసు నిమిత్తం వెళ్తున్నారో ఆ కోర్టు పేరుని స్పష్టంగా తెలుసుకొని వెళ్ళండి. మీకు దాన్ని గుర్తుంచుకోవడం రాకపోతే న్యాయవాది చేత కాగితం పైన రాసుకొని అయినా సరే వెళ్ళండి. అప్పుడు ఇంకొకరిని అడగడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. అలాగే మూడవది, కోర్టు ప్రాంగణంలో లేదా పబ్లిక్ కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత, కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత కక్షిదారులకి కేటాయించిన సీట్లలో మాత్రమే, మనకి నిర్దేశించినటువంటి ప్రదేశంలో మాత్రమే మనం కూర్చోవాలి. న్యాయవాదులు కూర్చున్నటువంటి ప్రాంతంలో కానీ, లేదా కోర్టు సిబ్బంది కూర్చున్నటువంటి ఆఫీస్ ప్రాంగణాల్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని కానీ, పోలీసు వారు కూర్చున్నటువంటి కుర్చీలలో కానీ, అదేవిధంగా అటెండర్లు కూర్చున్నటువంటి కుర్చీల్లో కానీ మనం కూర్చోవాలి. కేవలం కక్షిదారులకి కేటాయించినటువంటి సీట్లలో లేదా కుర్చీల్లో మాత్రమే మనం కూర్చోవాలి. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో ఫోన్లను ఉపయోగించరాదు. ఫోన్లని సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ మోడ్లో తప్పనిసరిగా మనం ఉంచుకోవాలి. ఎందుకంటే కోర్టు యొక్క పనిని మనం ఎక్కడ కూడా అంతరాయం కలిగించకూడదు. కోర్టు దాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ని స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకొని మాత్రమే మనం కోర్టు లోపల కూర్చోవాలి. అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో పరిగెత్తడం కానీ, అదేవిధంగా బిగ్గరగా నవ్వడం కానీ, బిగ్గరగా అరవడం కానీ, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. మీకు ఏదైనా ఎవరైనా చెప్పాలని దగ్గరికి వెళ్ళి మెల్లగా చెప్పాలి తప్ప, కోర్టు ప్రాంగణంలో పరిగెత్తడం లేదా బిగ్గరగా అరవడం, బిగ్గరగా మాట్లాడడం, వెకిలిగా నవ్వడం, ఇటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. తరువాతది వస్త్రధారణ. మనం కోర్టుకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఈ రోజుల్లో అర్థం కానటువంటి విషయం, కోర్టుకు వెళ్ళేటప్పుడు మనం సరైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలి. షార్ట్లు వేసుకొని వెళ్ళడం, చెనిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకొని వెళ్ళడం, చెవుపోగులు లాంటివి అబ్బాయిలు ఆర్టిఫిషియల్గా పెట్టుకోవడం, ఇటువంటివి వేషధారణ అనేవి మన పైన వారికి కలిగేటువంటి అభిప్రాయానికి కారణమవుతాయి. కాబట్టి అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో ఇతర యొక్క దృష్టిని ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మహిళలైనా సరే సాంప్రదాయపరమైనటువంటివి, డీసెన్సీ, కొంత డిగ్నిఫైడ్గా ఉండేటువంటివి, ఎక్కువ శాతం సమాజం ఆమోదయోగ్యమైనటువంటి బట్టల్ని మనం తప్పనిసరిగా ధరించి మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళాలి. కోర్టు ప్రాంగణాన్ని డిస్టర్బ్ చేసేది, అంతరాయం కలిగించేటువంటి వస్త్రధారణ లేదా ఇతరులకి చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించేటువంటి వస్త్రధారణ ధరించకపోవడం మంచిది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. జడ్జి గారైనా ఎవరైనా సరే చూడగానే మన పైన దృష్టి ఉండాలి తప్ప మన వస్త్రధారణపైకి దృష్టి వెళ్ళేటువంటి విధంగా, అనవసరం ఆర్భాటాలు చూపించేటువంటి విధంగా మన యొక్క ఆర్థిక స్థితిని చూపించాలనో లేకపోతే ఇటువంటి వాటికి ప్రయత్నం చేసి వస్త్రధారణ విషయంలో అనవసరమైనటువంటి పోకడలకు పోకుండా
సరైన వస్త్రధారణ, అది మన యొక్క కామన్ సెన్స్ అంటారు, దాన్ని అనుసరించి ఏది చేస్తే అక్కడ ఆమోదయోగ్యంగా ఉంటుందో దానిని ధరించి వెళ్ళడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనం కోర్టులోకి వెళ్ళిన దగ్గర నుంచి, మనం కోర్టుకు హాజరైన దగ్గర నుంచి కూడా కోర్టుకు వెళ్ళడం కొత్తగా ఉంటుంది కాబట్టి న్యాయవాదికి పదే పదే ఫోన్లు చేస్తూ ఉంటారు. న్యాయవాదులు మీలాగే ఆ కోర్టు ప్రాంగణంలో వివిధ కోర్టులు ఉంటాయి. కేసు అవసరాన్ని బట్టి ఏది ముందు ఏది వెనక అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కోర్టులకు హాజరవుతూ ఉంటారు. కాబట్టి న్యాయవాది వచ్చే వరకు వేచి ఉండాలి తప్ప న్యాయవాదికి పదే పదే ఫోన్లు చేస్తూ ఉండకూడదు. ఎందుకంటే మీలాగే వారు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకొని ఉంటారు కాబట్టి వారు ఫోన్ మాట్లాడాలంటే బయటకు వచ్చి మాత్రమే మాట్లాడాలి. కాబట్టి పదే పదే న్యాయవాదులకి ఫోన్ చేయకూడదు. ఏదైనా అత్యవసరమైతే ఒక మెసేజ్ మాత్రమే పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒకవేళ ఆ న్యాయవాది మీరు నియమించుకున్నటువంటి న్యాయవాది కోర్టుకి హాజరు కాలేకపోయినా మీరు మాత్రం తప్పనిసరిగా కోర్టుకి హాజరవ్వాలి. ఎందుకంటే కేసు మీది, ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయి లేదా ఫిర్యాదుదారుడు మీరు కాబట్టి మీరు తప్పనిసరిగా కోర్టుకి హాజరవ్వాలి. హాజరయ్యి న్యాయవాది వస్తారనో లేకపోతే దారిలో ఉన్నారనో ఏదైనా మీ యొక్క కారణం ఏదైతే ఆ కారణం చెప్పాలి తప్ప న్యాయవాది రాలేదని మనం కోర్టుకి హాజరవ్వకుండా ఉండకూడదు. కాబట్టి మనం తప్పనిసరిగా మన కేసులో కోర్టులోకి హాజరవ్వాలి. అదేవిధంగా న్యాయవాది మన సమక్షంలో లేకపోతే కోర్టు లోపల మన తరపున మాట్లాడేటప్పుడు అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఏ విషయాలైనా సరే మన న్యాయవాది ద్వారా తెలియజెప్పాలి, లేదా జడ్జి గారు మనల్ని అడిగినప్పుడు మాత్రమే మన విషయాలు చెప్పాలి తప్ప లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయడం, న్యాయవాదిని కాదని మనం ముందుకు వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఏదైతే జడ్జి గారు కూర్చున్నటువంటి బెంచ్కి, అదేవిధంగా అడ్వకేట్స్ వెల్ అంటారు, న్యాయవాదులందరూ ఒక వృత్తాకారంలో కావచ్చు దీర్ఘ వృత్తాకారంలో కావచ్చు కూర్చొని ఉంటారు న్యాయవాదులందరూ. న్యాయవాదులకి బెంచ్కి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నడవడం, ఆ మధ్యలో వెళ్ళి నిల్చోవడం లాంటివి మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇది ఒక న్యాయవాదులు కూడా ఆ వెళ్ళి క్రాస్ చేయకూడదు, కేవలం బెంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే రిప్రజెంట్ చేయాలి తప్ప. అదేవిధంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాళ్ళు కూడా ఎవరైతే డాక్టర్లు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవ్వరూ కూడా న్యాయవాదులకి కేటాయించినటువంటి అడ్వకేట్స్ వెల్ కుర్చీలలో కూర్చోకూడదు. అది ఎంతటి స్థాయి వారైనా సరే అది న్యాయవాదులకు మాత్రమే కేటాయించబడినటువంటిది. కాబట్టి ఆ న్యాయవాదుల బెంచ్ ఏదైతే ఉంటుందో, బార్ ఏదైతే అక్కడ కూర్చుని ఉంటుందో, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే సాక్ష్యం చెప్పడానికి వచ్చినా వారు ఎంత పెద్ద అధికారి అయినా సరే న్యాయవాదులకి కేటాయించినటువంటి కుర్చీల్లో ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు. సాక్షులకి ప్రత్యేకంగా అక్కడ కేటాయించబడినటువంటి కుర్చీలు ఉంటాయి, వాటిలో మాత్రమే కూర్చోవాలి. ఇవన్నీ మనం తెలుసుకొని కోర్టుకు వెళ్ళడం ద్వారా ఎంతో కొంత ఇబ్బందులకి గురి కాకుండా మనం సాధారణంగా మన సాఫీగా మన పనిని పూర్తి చేసుకొని కోర్టు నుంచి బయటకు వచ్చేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాలని తెలియజేస్తున్నాం. వీటిలో ఏదైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా మీ కామెంట్లో తెలియజేయండి. తర్వాత వీడియోలో వాటిని నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం.